పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమా రాజా సాబ్ మారుతి డైరెక్షన్లో వచ్చింది. తీరా చూస్తే టాక్ చాలా డిఫరెంట్గా వచ్చింది. అభిమానులు, ప్రభాస్ హార్డ్ కోర్ అభిమానులు కూడా తీవ్రంగా మేము నిరుత్సాహపడ్డామని, మారుతి కనిపిస్తే అప్పుడు మాట్లాడతాం మారుతితో అని, ఈ రకరకాలుగా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారు. సినిమా విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యామని చెప్పి మాట్లాడారు. సినిమా అంతా గందరగోళంగా ఉందని మాట్లాడినటువంటి వాళ్ళు మనం చాలామందిని చూసాం. మరోవైపు ఆర్టీవీ కూడా మారుతి ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన ఇంటి పేరు చెప్పి ఇల్లు అడ్రస్ చెప్పి మరి అక్కడికి రమ్మన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటో కనుక్కోవడానికి వెళ్తే ఆర్టీవీ మీద దాడి చేయడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఇంత ఒక రకంగా చెప్పాలంటే కొంత నెగిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో కొంత మిక్స్డ్ ఒపీనియన్స్ చెప్తున్నా సరే, మోస్ట్ ఆఫ్ ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ చెప్తున్న నేపథ్యంలో, సినిమా బాగలేదని వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్న నేపథ్యంలో మారుతి ఇప్పుడు ఇట్ సీమ్స్ లైక్ ఏ న్యూ స్ట్రాటజీ, ఒక కొత్త స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అంటూ ఒక ఈవెంట్ని చేశారు. కైండ్ ఆఫ్ సక్సెస్ మీట్ అనే చెప్పొచ్చు. ఈ సక్సెస్ మీట్లో మారుతి చాలా డిఫరెంట్గా రెస్పాండ్ అయ్యారు. తన సినిమా కొంతమందికి అర్థం కావడం లేదని, ఇంటెలెక్చువల్ పీపుల్కి అయితే బాగా అర్థం అవుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా కమర్షియల్ సినిమా రాసేయచ్చు, చేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి, ఆడియన్స్కి తీసుకెళ్ళాలి, కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా అది కామన్ ఆడియన్స్కి చాలామందికి రీచ్ అయింది. నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే 1 డేలోనే డిసైడ్ అయ్యి, ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది, అన్ని సినిమాలు చూస్తున్నారు, చూడాలి. ఒక 10 రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోగానే ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో. ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్గా ఇందులో ఉన్న కొత్త పాయింట్లో ఉన్న చిన్న మంచి పాయింట్స్ మాత్రం డెఫినెట్గా వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు, అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు, ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి.